హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్. ఈ వారం బల్ల ఎలాగ ఉంది అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి అదేమిటో తెలుసుకుందామా? ఆనందం వట్టి అమాయకుడు. అతనిని అతని తల్లి అరవిందం గారి ఇంట్లో పనికి పెట్టించి కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు ఆనందం అని పిలిచాడు అరవిందం. ఆనందం రాగానే, నువ్వు బాబూరావు గారి ఇంటికి వెళ్ళు, వాళ్ళ అబ్బాయి బల్ల ఎలాగ ఉందో కనుక్కొనిరా అన్నాడు అరవిందం. బాబూరావు ఇంటికి వెళ్ళాడు ఆనందం. బాబూరావు వరండాలో కుర్చీలో కూర్చొని రామాయణం చదువుకుంటున్నాడు. ఆ వరండాలో బల్లలు కూడా ఉన్నాయి. అవి చూచిన ఆనందం, బాబు, ఈ బల్లలలో మీ అబ్బాయి గారి బల్ల ఏదండి అని తన వైపు చూచిన బాబూరావుని అడిగాడు. మా అబ్బాయి బల్ల ఏమిట్రా అన్నాడు బాబూరావు. మా అయ్యగారు అడగమన్నారండి మీ అబ్బాయి గారి బల్ల ఎలాగుందో అని అన్నాడు ఆనందం. ఈ మాటలు విన్న బాబూరావుకు నవ్వు ఆగలేదు. నవ్వు ఆపుకొని, బల్ల అంటే ఈ కూర్చునే బల్ల కాదురా, మా అబ్బాయికి కడుపులో మాంసం పెరిగింది, దానిని బల్ల అంటారు. వైద్యుడు తగ్గుతోందని చెప్పారని చెప్పు అన్నాడు. ఆనందం బుర్రగోక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం విన్న బాబూరావు భార్య పకపక నవ్వింది. ఇంటికి రాగానే జరిగింది ఆనందం చెప్పగా విని అరవిందం, అతని భార్య కూడా ఒకటే నవ్వు. భలే ఉంది కదండి కదా. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.